తిరుమల పవిత్రతపై వైసీపీ ముష్కర మూఘ దాడి అని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీని తమ వ్యాపారాలు అడ్డగా వాడుకున్నారని, బుద్ధిలేని వ్యక్తుల్ని చైర్మన్లు చేశారని అన్నారు. భావించి మరి ప్రపంచ నలుమూలల నుంచి కూడా తిరుమల వెళ్ళే పరిస్థితి. మరి గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అసలు భక్తి లేని వ్యక్తిని, దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం, పాలకవర్గంలో కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళని, దర్శనాలని వ్యాపారాలుగా మార్చే వ్యక్తుల్ని అందులో మెంబర్స్గా నియమించడం, ముఖ్యంగా రోజా లాంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు 30 మంది 40 మందితో దర్శనాలు కమర్షియల్గా డబ్బులు తీసుకుని మరి దర్శనాలకి తీసుకువెళ్ళటం, ఇవన్నీ మనకు తెలిసినయే. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విఐపి దర్శనాలు కూడా తగ్గించి సామాన్య భక్తులందరూ కూడా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి మొన్న జరిగిన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం మరి మనందరికీ తెలుసు, లక్షలాదిగా మరి భక్తులు అక్కడ చేరుకుంటారు. మరి భక్తులు చేరుకున్నప్పటికీ లక్షలాదిగా ఎక్కడా కూడా చిన్న అపశృతి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కొంతమంది మీడియా సోదరులు అక్కడ చేసిన చిన్న పని, ఏదైతే ముఖద్వారం ముందు తాళాలు వేసినట్టు వాళ్ళు పోస్ట్ పెట్టారో దాన్ని చూసి మరి భక్తులు ఏదో తొక్కిసలాట జరిగిపోతే మీరేం చేద్దరు, ముఖద్వారం తాళాలు వేయటం ఏంటని చెప్పి మరి వైసీపీ వాళ్ళు అర్థం లేని వాదనలో వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి బుద్ధి రాదని చెప్పి, ఎందుకంటే పరమ పవిత్రంగా భావించే శ్రీవారి దర్శనానికి కానీ, శ్రీవారి భక్తులకు కానీ, అలాగే శ్రీవారి ప్రసాదం విషయంలో కానీ ఏ చిన్న తప్పిదం జరిగినా సరే అందరి మనోభావాలు వాళ్ళు సొంత ఇళ్లలో జరిగినట్టు, వాళ్ళు స్వయంగా వాళ్ళకే జరిగినట్టు భావిస్తూ ఉంటారు హిందువులందరూ కూడా. మరి మీరు ప్రసాదం విషయానికి వస్తే అందులో కల్తీ నెయ్యి కలపటం, సిట్ అధికారులు అక్కడ బంగారం డబ్బు కూడా సీజ్ చేయడం తెలిసిందే. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు అంటారు, ఏయో మాట్లాడతారంట, లడ్డు అంటారు, గిడ్డు అంటారు, ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఆయనకి హిందువుల ప్రసాదం మీద ఆయనకి ఏ విధమైన నమ్మకాలు లేవు. ఆయన ఏదైనా పండగ వచ్చినప్పుడు ఒక సెట్టింగ్ ఒకటి ఇంటి వెనక వేసుకుంటాడు, అంతేగాని గుళ్ళకి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇంటి వెనకాల సెట్టింగ్ వేసుకుని ఏదో ప్రసాదం కింద పాడేసి తింటున్నట్టు యాక్ట్ చేయడం, తలకేదో రాసుకుంటున్నట్టు యాక్ట్ చేయడం, ఈ నటనలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనించారు కాబట్టే మీరు ఆ వెంకటేశ్వర స్వామితో నిత్యం వేళకోళం వాడుతున్నారు కాబట్టే మీకు పంగనామాలు పెట్టి ప్రజలందరూ కూడా 11 సీట్లు ఇచ్చారు. మీకు ఇంకా బుద్ధి రాకుండా ఈ రోజున మొన్న మళ్ళీ ఈ భూమన అనుచరుడు చేత మళ్ళీ ఖాళీ బాటిల్స్ పెట్టించడం, సాక్షి విలేకరుని అక్కడ పంపించడం, ఏదో ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున అంతా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది, ఏదో అల్లకల్లోలు సృష్టిందామని చెప్పి ఆ బాటిల్స్ మళ్ళీ ఆడ పెట్టించడం, సాక్షి విలేకరు చేత, భూమన అనుచరుల చేత. మళ్ళీ భూమన ప్రెస్ ముందుకు వచ్చి దొంగేడుపులు ఏడుస్తూ ఉన్నారు. అసలు సిగ్గుందా? శ్రీవారితో ఏళాకోళాలు ఆడుతున్నారా? మీరు చిత్తశుద్ధిగా మీ నాయకుడు కానీ మీరు కానీ ఎప్పుడన్నా గుళ్ళకి వెళ్ళిన వైనం ఉందా? మీ నాయకుడు ఎలాగే వెళ్ళడం, మీరు ఏదో అలజడి సృష్టిందాం, ప్రశాంతంగా ప్రజలందరూ సంతోషంగా ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ప్రశాంతమైన వాతావరణంలో జరిగితే మీరు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మీ చిల్లర రాజకీయాలకి దేవుడిని అడ్డు పెట్టుకోవటం అనేది అత్యంత సిగ్గుపడవలసిన పరిస్థితి.
ముక్కోటి ఏకాదశి రోజున ఎంత ప్రశాంతంగా జరిగిందో మనం చూసాం. అదేవిధంగా ద్రాక్షారామ గుడి దగ్గర ఒక ఆగంతకుడు శిథిలం చేస్తే ఆ కపిలేశ్వరుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దాని మీద కూడా రాజకీయాలు. మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు మాట్లాడుతూ ఉన్నారు అది శాస్త్రోక్తంగా జరగలేదని. ఆగమ పండితులు ఆగమ శాస్త్ర ప్రకారం అవన్నీ చేశారు. అక్కడంతా శాస్త్రోక్తంగా వెళ్ళింది. మీకు దమ్ము ఉంటే మీకు తెలియదు, అవగాహన లేదు, మీరు పండితులు కాదు, మీరు పండితుల్లో మాట్లాడుతూ ఉంటారు. మీరు రండి, మీరు 10 మందిని తెలిసిన పండితుల్ని తీసుకురండి అని. అక్కడ ద్రాక్షారామంలో పండితులు మరి ఎక్కడ పునఃప్రతిష్ఠ జరిగినా సరే, ఎక్కడ ప్రతిష్ఠ జరిగినా సరే ద్రాక్ష